హలో ఎవరీవన్, జననాయగన్ మూవీ రిలీజ్ కి కష్టాలు తప్పట్లేదు అంటున్నారు సినీ జర్నలిస్టులు. అయితే ఇప్పుడు సెన్సార్ కష్టాలు గట్టిగానే ఉన్నాయి అంటున్నారు. సో ఒకసారి ఈ అంశం మీద డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. సార్ అంటే పొలిటికల్ గా ఏమన్నా నడుస్తుంది అంటారా? మేబీ, ఎందుకంటే 2025 ఒక విధంగా ఎవరికి సరిగ్గా కలిసి రాలేదని చెప్పాలి. బట్ అయిపోయింది అనుకుని మాట్లాడడం అనవసరం. సో ఈ జననాయగన్ సినిమాకి సంబంధించి అంతకుముందు ఆయన రాజకీయాల్లోకి రావడం, నేను నటించబోయే చివరి సినిమా ఇదే అవుతుంది, ఇకపై నేను యాక్ట్ చేయనని కూడా చెప్పడం. ఆ తర్వాత ఈ జననాయగన్ సినిమాకి ఈవెంట్ని మలేషియాలో ఎక్కడో పెట్టారు, మలేషియా కూడా వెళ్ళి వచ్చి అక్కడ కూడా చివరిగా స్టెప్ వేసి నేను ఇంక ఇదే లాస్ట్ సినిమా అన్నీ చెప్పారు, బాగానే ఉంది. తీరా చూస్తే జననాయగన్ సినిమాకి మీరు అన్నట్టు మొదటి నుంచి బాలారిష్టాల్లాగా అన్ని కష్టాలే. అసలు జననాయగన్ సినిమా మీరు ఆ ట్రైలర్ అది చూస్తే బాబీ బేబీ అనుకుని ఆయన ఒకసారి మిలిటరీ ఫామ్ మీద ఎప్పుడు సైన్ చేస్తావు అని అడుగుతాడు. అంటే సేమ్ మన భగవంత్ కేసరి సినిమా, నేలకొండ భగవంత్ కేసరి ఎన్బీకే. ఎన్బీకే ఏ రేంజ్లో ఆడింది మనకి? బాలయ్య గారి యాటిట్యూడ్కి, బాలయ్య గారు యాక్షన్ పర్ఫార్మెన్స్కి, బాలయ్య గారు ఏజ్కి, ఆ కటౌట్కి కరెక్ట్గా సూట్ అయ్యే సినిమా నేలకొండ భగవంత్ కేసరి ఎన్బీకే. నందమూరి బాలకృష్ణ ఎంత బాగా అనిల్ రావుపూడి కమర్షియల్ని జోడిస్తూ ఎంత బాగా పండించాడంటే బేటీ బచావో అనే కాన్సెప్ట్ని సేమ్ అదే అక్కడ కనబడుతుంది. ఇది దీనికి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా దర్శకుడు, ఆయన పేరు వినోద్ అనుకుంటా, దర్శకుడి పేరు, ఆయన అడిగితే ఆయన అంటే కొంచెం కాన్సెప్ట్ తీసుకున్నాం కానీ అది వేరు ఇది వేరు అన్నాడు. అంటే వాళ్ళు తెలుగు వాళ్ళు గొప్పతనాన్ని ఒప్పుకోరుగా. యాక్చువల్లీ డబ్బింగ్ మూవీస్ తీసేటప్పుడు అంటే స్టోరీ కొనడం లాంటివి ఇలాంటివి జరుగుతాయి కదా సార్, అంటే చేయాలి కూడా చెప్తారు, అవన్నీ ఎగ్గొట్టాలి కాబట్టి ఇక్కడ మాకు ఈ థాట్ వచ్చింది, మాకు ఈ కాన్సెప్ట్ వచ్చింది అన్నట్టుగా చేసుకుంటారు. సో అలా జరిగిన తర్వాత అంటే అప్పటి నుంచి దానికి ఇబ్బందులే ఉన్నాయి. సో మొత్తం మీద సినిమా రిలీజ్ అవుతుందన్న టైంకి సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వలే. సర్టిఫికెట్ రేపు యాక్చువల్గా 9వ తేదీని రిలీజ్, ఇంతవరకు ఏం జరగలేదు. ఏంటి, ఓహో స్టాలిన్ గవర్నమెంట్ ఏదో అడ్డు చెప్తుంది అనుకున్నారు. ఎందుకంటే కరూరు ఘటనలో సుమారుగా 40 మంది చనిపోయారు. ఈ చెప్పిన టైంకి రాక తొక్కిసలాట జరిగి తిండి తిప్పలు లేక 40 మంది. నిజంగా ఆ కరూరు ఘటనలో నెక్స్ట్ డే చెప్పులు, పోగైన చెప్పులు చూస్తే ఒక చిన్న గుట్టలాగా ఏర్పడింది. అంతమంది పారిపోతే ఓ చెప్పులు వదిలేసి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పరిగెడితే మిగిలిన చెప్పులు అంటే అవి. అంటే అంత బీభత్సం జరిగింది కరూరులో. సో దాన్ని గవర్నమెంట్ ఈయన మీద బురద జల్లే ప్రయత్నం వాడుకునే ఇది అవుతుంది, మొత్తం మీద నడుస్తుంది. సో ఈయన నష్టపరిహారం చెల్లించినా కూడా పోయిన ప్రాణం తిరిగి రాదుగా. సో ఇక జననాయకన్ చివరి సినిమా రిలీజ్ అవుతుంది అనుకునే టైంకి దీనికి అన్ని అడ్డంకులే. ఫస్ట్ అది భగవంత్ కేసరి కాపీ అన్నారు, కాదన్నారు, సరే మీరు ఏదో తగలబడని చెప్పి మన వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు ఏమైంది, దానికి సెన్సార్ వాళ్ళు ఆపేశారు. ఎందుకంటే అందులో కూడా వైలెన్స్ ఉంది, వైలెన్స్ కూడా ఒక స్థాయి వరకు ఉండాలి, బీభత్సమైన వైలెన్స్ ఉంది కాబట్టి దానికి ఇబ్బందులు తప్పలేదు. సరే, దానికి సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ మళ్ళీ ఉంటాయి మద్రాసు హైకోర్టులో. సింగిల్ బెంచ్కి ఎవరు వెళ్ళారు, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఆ సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా 5గురు ఎంతమంది ఉంటే 5గురిలో 4 యాక్సెప్ట్ చేశారు కానీ ఒకరు యాక్సెప్ట్ చేయలేదు. ఆ ఒక్కరే చైర్పర్సన్, సెన్సార్ బోర్డు చైర్పర్సన్ ఒప్పుకోలేదట. సో ఆ ఒప్పుకోవేసరికి ఆయన స్టాలిన్ ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నాడేమో, అందుకు ఒప్పుకోలేదేమో అని విమర్శ వచ్చింది. సో 9వ తేదీన రిలీజ్ అవ్వట్లేదు అది ఇది అన్నారు. 9వ తేదీ ఉదయం తీర్పు వాయిదా వచ్చింది అని అనుకున్నారు. సరే, 9వ తేదీ ఉదయం ఏమని వచ్చింది, సింగిల్ బెంచ్ జడ్జి ఏమన్నారు, ఓకే ఇది మేము చూసాము ఆల్రెడీ, సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, బట్ కొన్ని సన్నివేశాలు అసభ్యంగా ఉన్నాయి కాబట్టి ఏ సర్టిఫికెట్ ఇస్తాము. జనరల్గా విజయ్ ఒక రాజకీయ నేపథ్యంలోకి వస్తున్నప్పుడు చివరి సినిమా రాజకీయ నేపథ్యమే అయి ఉండాలి, లేదంటే ప్రజలకి హెల్ప్ఫుల్గా ఒక మెసేజ్ ఓరియంటెడ్గానే అయి ఉండాలి అనేది ఈ కాన్సెప్ట్. మెసేజ్ ఓరియంటెడ్గా బేటీ బచావో కాన్సెప్ట్ తీసుకున్నారు, భగవంత్ కేసరి కాన్సెప్ట్. సరే, తీసుకున్నాక ఇప్పుడు ఏమైంది, బాగా వైలెన్స్ ఉంది కాబట్టి జనరల్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ U/A అని ఇవ్వాలి, అలా కూడా ఇవ్వలేదంటే వాళ్ళు ఓన్లీ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అడల్టరీ సినిమా అన్నట్టుగా పెద్దవాళ్ళకి మాత్రమే, పిల్లలు కుర్రవాళ్ళు చూడకూడదు అన్నట్టు. U/A ఇస్తే ఓకే, ఫ్యామిలీ అండ్ కొంచెం ఇబ్బందికర హర్రర్ టైప్లో లేదంటే అసభ్యంగా ఏమో ఉన్నాయని ఓన్లీ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇస్తే సర్లే, మొత్తానికి విజయ్ ఫ్యాన్స్, విజయ్ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు అందరూ సూపర్, మన తలపతికి తిరుగులేదు, నెక్స్ట్ చెన్నై నీడే తలపతి ఈయనే, ప్రస్తుతానికి సినిమాలో కూడా తలపతి ఈయన అన్నట్టుగా బ్యానర్లు కూడా కట్టేశారు.
వెంటనే సెంట్రల్ బోర్డు ఫిల్మ్ కార్పొరేషన్ సిబిఎఫ్సి ఉంటుంది కదా, వాళ్ళు మధ్యాహ్నానికి మళ్ళీ కేసు వేశారు. డివిజనల్ బెంచ్కి వేశారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఇది. డివిజనల్ బెంచ్కి వేశారు. మళ్ళీ డివిజనల్ బెంచ్లో 4-5 ఉంటారు. అందులో చీఫ్ జస్టిస్ ఒకడు ఉంటాడు, హైకోర్టు. సో వాళ్ళకి వేశారట. ఇప్పుడు వాళ్ళు సరే చూద్దాం దీని మీద అని చెప్పి రేపు సంక్రాంతి తర్వాత 21కి వాయిదా వేశారు. లేదంటే ఏదైతే అఖండకి ఏదైతే 30 తిప్పలు పడ్డాయో, ముందు ఆగస్టు అన్నారు, సెప్టెంబర్ అన్నారు, తర్వాత అక్టోబర్ అన్నారు, తర్వాత మన డిసెంబర్లో అనుకున్నది కాస్త డిసెంబర్ 5కి రిలీజ్ అయిపోయింది కదా, జస్ట్ 1 వీక్ పరిధిలోనే మొత్తానికి సెట్ చేసేసారు. అది ఎవరైతే హీరోస్ వాళ్ళు కేసు వేసారో వాళ్ళకి డబ్బులు చెల్లించాల్సిన ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఆపారు కాబట్టి వాళ్ళకి చెల్లించేసి మొత్తానికి ప్రొడ్యూసర్స్ అనుకున్న టైంకి అఖండ రిలీజ్ చేసేసారు. ఇది కూడా అలా రిలీజ్ చేయాలంటే మామూలుగా వ్యక్తిపరంగా వచ్చేవంటే అమౌంట్ ఇచ్చేసి, లేదంటే మేము కాంప్రమైజ్ అయిపోతున్నామండి, కేసు విత్డ్రా చేసుకుంటామని నేను చెప్పడానికి. ఇక్కడ అలా కాదు, కోర్టులోనే ఇక పెండింగ్ ఉంది, వాయిదా పడింది. రేపు 20కో 21కో వాయిదా వేశారు వాళ్ళు. ఆల్రెడీ 18 వరకు ఎంతవరకు సెలవులు ఉన్నాయి చాలా వరకు. 19 సోమవారం అంటే మంగళవారం, మళ్ళీ నెక్స్ట్ మంగళవారం, ఈ వస్తున్న మంగళవారం కాక మళ్ళీ మంగళవారానికి కేసులు మంగళవారంకో బుధవారంకో కేసు వాయిదా వేశారు. సో అప్పటి వరకు సినిమా రిలీజ్ అవ్వనట్టే. కానీ ఒక విధంగా చూస్తే అంటే తమిళనాడులో థియేటర్స్ సంగతి మనకు తెలియదు, కానీ తెలుగు వరకు వస్తే మాత్రం థియేటర్స్ అయితే ఖాళీ లేవు. ఎందుకు, మనకి రాజాసాబ్ ఒకటి ఉంది, రెబల్ స్టార్, అలాగే మెగాస్టార్ గారిది మన శంకర వరప్రసాద్ గారి పండగకు వస్తున్నారు ఒకటి ఉంది, రవితేజ గారిది, తర్వాత శర్వానంద్ది ఏంటది నారీ నడుము మురారి ఒకటి ఉంది, ఆ తర్వాత నవీన్ పోలిశెట్టిది. సో ఇట్లాంటి ఉన్నాయి కదా, ఆ రెండు కొంచెం గ్యాప్ ఇచ్చిన ఇప్పుడు రాజాసాబు మన శంకర వరప్రసాద్ గారు రెండు కూడా 3-4 డేస్ గ్యాప్, 9 అది 12 అంతే కదా. 9 శుక్రవారము, శని ఆది సోమవారం మళ్ళీ శంకర వరప్రసాద్ రిలీజ్. సో ఎంత టైట్ షెడ్యూల్, టైట్ థియేటర్స్ అసలు. పైగా ఈ రెండు పాన్ ఇండియా మూవీసే, మన వాళ్ళ సినిమాలు మనకు ముందు థియేటర్సే అడ్జస్ట్ అవ్వట్లేదు, చిన్న సినిమాలు తొక్కేస్తున్నారు. ఒకవైపు చిన్న ప్రొడ్యూసర్లు అందరూ గోల్ చేస్తుంటే, ఇంకా పక్క నుంచి తమిళోడి సినిమాలకి బాలీవుడ్ సినిమాలకి ఏమి ఇస్తాం మనం ఛాన్స్? ఇవ్వలేరు కదా, థియేటర్స్ అడ్జస్ట్ అవ్వు, కష్టం. పైగా సినిమా వాళ్ళకే అత్యంత పెద్ద పండుగ ఏదంటే సంక్రాంతి కదా సినిమా వాళ్ళకి. సెకండ్ ఆప్షన్ సమ్మర్ హాలిడేస్, థర్డ్ ఆప్షన్ దసరా, 4th ఆప్షన్ క్రిస్మస్. పెద్దగా ఇది ఉంటుంది, కానీ సమ్మర్ హాలిడేస్కి సంక్రాంతికి ఎక్కువ మంది జనం సినిమా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ద వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి చాలా మందికి. కాబట్టి జననాయకని అది పోస్ట్ పోన్ అవడమే మంచిదని ఒక విధంగా. అప్పుడు ఏ సినిమాలు లేని టైంలో చూసుకొని చక్కగా ఎక్కువ థియేటర్ రిలీజ్ చేసుకొని మొదటి 2-3 రోజులే సినిమా హిట్టా ఫట్టా అయినా కానీ డబ్బులు ప్రొడ్యూసర్కి వచ్చేస్తాయి, వెనక్కి వచ్చేస్తాయి. కాబట్టి ఒక విధంగా కోర్టు చేసిన మంచి పని అయింది జననాయకానికి. ఇట్లా ఉండడం వల్ల ఆయన కూడా టెన్షన్ లేకుండా నెక్స్ట్ రాజకీయాల్లో ఎలా అడుగు పెట్టాలని కూడా ప్లాన్ చేసుకుంటాడు కదా. చూద్దాం మరి ఏమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.